హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి ఎంతో అందమైన ప్రదేశమైన అనంతగిరి వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం. ఈ ట్రిప్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. మా ఆయన నేను ఇద్దరం కలిసి 1 డే ట్రిప్ ప్లాన్ చేయడానికి ఎన్ని అవస్థలు పడాలంటే అన్ని అవస్థలు పడ్డాం. ఇద్దరం ఒకేసారి లీవ్ పెట్టుకోవాలి, ఇద్దరం ఒకేసారి ఇంటికి చేరుకోవాలి, ఇద్దరికి టికెట్స్ దొరుకుతాయో లేదో అదొక టెన్షన్, అన్ని టెన్షన్లే. కానీ ఇద్దరం కలుస్తాం చూడండి ఫ్యామిలీతో, అది చాలా హ్యాపీ మూమెంట్. ఫైనల్లీ 1 డే ట్రిప్ ప్లాన్ చేసేసాం కదా. చివరికి ఆ రోజు రావడంతో మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రయాణం మొదలైన దగ్గర నుంచే చుట్టూ కనిపించిన పచ్చని ప్రకృతి, ఎత్తైన కొండలు, అడవులు, చల్లని గాలి, ప్రతి క్షణం మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. నగర జీవితంలో ఉండే హడావిడి అంతా మర్చిపోయి ప్రకృతి ఒడిలోకి వచ్చిన అనుభూతి కలిగింది. మాకైతే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాదండి. ఎందుకంటే మా ఆయనే డ్రైవర్, మా అత్తయ్యే ఓనర్, మా మామయ్య గారు ఏటీఎం. ఇవన్నీ సీరియస్గా తీసుకోకండి, నేను సరదాగా మాట్లాడుతున్నాను. కొండల మధ్యగా ప్రయాణిస్తూ ఉండగా ప్రతి మలుపులో కొత్త అందం కనిపించింది. ఒకవైపు మేఘాలను తాకేలా ఉన్న కొండలు, మరోవైపు పచ్చగా విరిసిన చెట్లు. చూస్తుంటే కళ్ళను తిప్పుకోవాలనిపించట్లేదు. ప్రతి సీన్ని కెమెరాలో బంధించాలనిపించింది. కానీ జరుగుతుందా చెప్పండి? నాకైతే జరగలేదు. అన్నీ ఎంత ప్రశాంతంగా ఉంది అంటే ఆ గాలి పీల్చాలని అనిపించేది నాకైతే. అందుకే విండోస్ తీసే మేము జర్నీ చేసాము. మొత్తం జర్నీ అంతా విండోస్ తీసే చేసాము. మా మహా ప్రకృతిని చూసి చూపించిన ఆనందం మాటల్లో చెప్పలేను. చుట్టూ ఉన్న చెట్లు, కొండలు, జలపాతం అన్నింటినీ ఎంతో ఆసక్తిగా చూస్తూ చిన్న చిన్న నవ్వులు నవ్వుతూ తనదైన స్టైల్లో ఎంజాయ్ చేసింది. ఆమె ప్రతి చిన్న రియాక్షన్ మా ట్రిప్ను మరింత వండర్ఫుల్ అనిపించేటట్టు చేసింది. మధ్యలో మంకీస్ని చూసింది. వాటికి మేము బిస్కెట్స్ వేస్తుంటే తను కూడా వేస్తానని తీసుకుంది. ఇంకా మంకీ అని పిలుస్తూ తను పిలిచే విధానం అసలు నేను మాటలో చెప్పలేకపోతున్నాను. ఒక తల్లిగా నేను ఎంత సంతోషపడాలో అంత సంతోషపడుతున్నాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ క్షణంలో మేమంతా ఫోటోలు, వీడియోస్ తీసుకున్నాం. ఆ అందాన్ని మనసారా ఆస్వాదించాం. నిజంగా ఇలాంటి ప్రదేశాలకు వస్తే మనసులో ఉన్న ఒత్తిడంతా కరిగిపోతుంది. అలా మార్గం మధ్యలో వెళ్తూ ఉంటే మాకు ఒక మార్కెట్ కనిపించింది. అక్కడ పనస పళ్ళు, అరటి పళ్ళు, కారక్కాయలు, కుంకుడుకాయలు, ఇంకా అక్కడ అంటే గిరిజనులు ఏమేమి పండిస్తారో అవన్నీ అక్కడ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ మాకేమేమి కావాలో అవి మేము తీసుకొని ఇచ్చేసాం. నాకైతే ప్రైజెస్ అయితే చీప్ అండ్ బెస్ట్ అనిపించింది. చాలా రీజనబుల్ ప్రైజెస్ అక్కడ ఉన్నాయి. అయితే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మీకు ఏమేమి ఉన్నాయో అవి ఒకసారి మీరు చూడండి. నాకు కొన్ని నేమ్స్ కూడా తెలియదు సరిగ్గా. అయితే మేము మధ్యలో పనసపండు తొనలు తీసుకున్నాము. సో అవి తింటున్నాం. కానీ ఈ ట్రిప్లో నాకు అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే మా మహాతో కలిసి ఈ ప్రయాణాన్ని ఆస్వాదించడమే. నేను చాలా టైమ్స్ వెళ్ళాను, కానీ మా మహాతో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. తనతో కలిసి నడవడం, తనతో ఫోటోలు దిగడం, వీడియోలు తీయడం ప్రతి క్షణం నాకు ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. పిల్లలు ఆనందంగా ఉంటే తల్లిదండ్రులకు అంతకంటే పెద్ద సంతోషం ఇంకేముంటుంది. ఇలాంటి ఫ్యామిలీ ట్రిప్స్ కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు. పనులు, టెన్షన్లు, బిజీ లైఫ్ మధ్యలో కుటుంబంతో ఇలా కొంత సమయం గడపడం నిజంగా చాలా అవసరం ఇలా ఇప్పుడు సిచ్యువేషన్లో. ఇంకా ఫైనల్లీ అరకు అనంతగిరి వాటర్ ఫాల్స్ వెళ్ళే మార్గం మధ్యలో ఒక అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారిని ఖచ్చితంగా మనం పూజ చేసి ఆశీర్వాదం తీసుకోవాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సురక్షితంగా వెళ్ళి రావాలని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ అమ్మవారి గుడి దగ్గర నుంచి ఎత్తైన కొండలు, పచ్చని పంట పొలాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగా నచ్చింది నాకైతే ఆ వ్యూ. సూపర్గా ఉంది.
ఆ అమ్మవారి గుడి దగ్గర నుంచే ఎత్తైన కొండలు కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది ఆ వ్యూ పాయింట్. ఇంకా గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా జర్నీ స్టార్ట్ అయింది. ప్రయాణంలో ప్రతి మలుపు ఒక కొత్త అందాన్ని చూపించింది. ఒక చోట కొండలు, ఇంకో చోట లోయలు, మరొక చోట పచ్చని చెట్లు. కారు కిటికీ బయట కనిపించిన ప్రతి దృశ్యాన్ని చూస్తూ ఉంటే సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియట్లేదు. మా ఆయన నేను ఒకటే ఆలోచించాం, మనం ఎంత బిజీగా ఉన్నా కుటుంబం కోసం కొంత సమయం కేటాయించడం చాలా అవసరం. డబ్బు సంపాదించడం ముఖ్యం, పని చేయడం కూడా ముఖ్యం, కానీ కుటుంబంతో కలిసి గడిపిన క్షణాల విలువ మాత్రం చెప్పలేనిది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళతో చేసే ప్రతి ప్రయాణం, ప్రతి నవ్వు, ప్రతి ఫోటో తర్వాత ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అందుకే వీలైనప్పుడల్లా కుటుంబంతో బయటికి వెళ్ళండి, కొత్త ప్రదేశాలు చూడండి, ప్రకృతిని ఆస్వాదించండి, జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఇంత జర్నీ చేసినా కూడా మా మహా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది అంటే తనకి బయటకు వెళ్ళడం చాలా ఇష్టం. ఎవరైనా బయటకు వెళ్దామంటే బాగా టైర్డ్గా ఫీల్ అవుతారు. ఎక్కువ జర్నీ చేసినా బాబోయ్ ఇంకా నేను చేయలేనేమో అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ తనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ఆగకుండా ఎంజాయ్ చేసింది. మంకీస్ని చూస్తూ, మంకీస్కి బిస్కెట్స్ వేస్తూ, మంకీస్ని పిలుస్తూ, అసలు తనకి ఇంతవరకు మంకీ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ మేము ఇక్కడికి వెళ్ళడం వల్ల మంకీని చూసింది, మంకీ దాని పేరు అని తెలుసుకుంది, దానిని పిలవడం మొదలుపెట్టింది. అంటే అది ఎంత హ్యాపీ కదా. ఇంకా తను ఇంకెక్కడ చూసినా మంకీని అయితే లైఫ్లో మర్చిపోదు నాకు తెలిసి. ఎందుకంటే తను డైరెక్ట్గా చూసి, డైరెక్ట్గా ఫుడ్ ఇచ్చి, డైరెక్ట్గా తనని మంకీ మంకీ అని పిలుస్తూ తను ఎంజాయ్ చేసే విధానం ఉంది చూడండి. నాకు తెలిసి తన లైఫ్లో అస్సలు మంకీని మర్చిపోవడం అనేది జరగదు. అంతే, ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. మీరు కూడా ఒకసారి అరకు వైపు ట్రిప్ ప్లాన్ చేస్తే అనంతగిరి వాటర్ ఫాల్స్ను తప్పకుండా చూడండి. అక్కడి ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి, ఎత్తైన కొండలు, చల్లని గాలి ఇవన్నీ మీకు కూడా మర్చిపోలేని అనుభూతిని ఇస్తాయి. ప్రయాణం మొదలైన నుంచే చుట్టూ కనిపించిన పచ్చని ప్రకృతి, ఎత్తైన కొండలు, అడవులు, చల్లని గాలి ప్రతిక్షణం మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఇంకా మంకీస్కి ఆల్రెడీ మేము బిస్కెట్స్ ఇచ్చాం కదా, మళ్ళీ బిస్కెట్స్ కావాలని మహా మారం చేసింది. ఇంకేం చేయాలో కూడా అర్థం కాలేదు నాకైతే. ఆ బిస్కెట్స్ ఎలా తేవాలో తెలియక మళ్ళీ మేము ఒక దగ్గర దిగి మళ్ళీ బిస్కెట్స్ కొన్నాం మంకీస్కి వేయడానికి. ఫస్ట్ వ్యూ పాయింట్ ఇదేనండి. దీన్ని చూస్తే ఎంత లోతుగా లోయలు కనిపిస్తాయి అంటే అసలు భయం వేస్తుంది పైనుంచి చూడాలి అంటే, అంత లోతుగా ఉంటాయి. అరకులో బాగా ఫేమస్ ఏంటంటే బొంగులో చికెన్. వెదురు కర్రల్లో చికెన్ని అందులో మసాలా అన్నీ వేసి కొంచెం కాల్చుతారు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఉడకపెట్టిన మొక్కజొన్న కూడా దొరుకుతుంది అక్కడ. చూడండి, మేము చూస్తుంటే ఒక అబ్బాయి అక్కడ కట్ చేస్తున్నాడు చికెన్ని, ఒక పక్కేమో కాల్చుతున్నారు. నేను మీకు చూపించాలని వీడియో తీశాను నేను. నెక్స్ట్ మేము ఆ వ్యూ పాయింట్ దగ్గర ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. ఆ ఎత్తైన లోతైన కొండల్ని, లోయల్ని చూసి ఎక్కడ వ్యూ పాయింట్ బాగుంటుందో అని స్టార్ట్ అయిపోయాం. మీకు వీడియోలో చూపించే విధంగా బొంగులో చికెన్ చెప్పాను కదా, బొంగులో చికెన్ ఎలా చూడండి ఎలా కాల్చుతున్నారో. నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాం కదా, డైరెక్ట్ వాటర్ ఫాల్స్కే స్టార్ట్ అయిపోయాం. అరకు అంటేనే స్టెప్ ఇరిగేషన్ గుర్తొస్తుంది. ఆ పంట పొలాల్లో వాళ్ళు చేసే వ్యవసాయం చాలా బాగుంటుంది చూడటానికి. వరి నాటు తీసి కట్టలుగా కట్టారు అవి ఉడవడానికి. మేము వెళ్ళే టైంలో వర్షం పడుతుంది, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళే టైంలో మాత్రం చాలా బాగుంది వెదర్ అయితే. మీరు అరకు ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ ప్రదేశాన్ని తప్పకుండా మీ లిస్టులో పెట్టుకోండి. మీరు కూడా ఇక్కడికి వచ్చి అందాలను చూసిన తర్వాత నా మాట నిజమే అని అంటారు.
అనంతగిరి వాటర్ ఫాల్స్ ను దగ్గరగా చూడాలంటే మెట్ల మార్గం ద్వారా కిందికి వెళ్ళాలి. మొదట మెట్లు చూసి కాస్త ఎక్కువగా అనిపించినా ప్రతి మెట్టు దిగుతున్న కొద్దీ ప్రకృతి అందాలు మరింత దగ్గరవుతాయి. చుట్టూ పచ్చని చెట్లు, చల్లని గాలి, పక్షుల కిలకల రాగాలు ఇవన్నీ ప్రయాణాన్ని చాలా ఆహ్లాదకరంగా మారుస్తాయి. మెట్లు దిగుతూ ఉండగా దూరం నుంచే జలపాతం శబ్దం వినిపించడం మొదలవుతుంది. ఆ శబ్దమే మనలో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది. ఇంకొంచెం వెళ్తే వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది అనే ఆసక్తితో అందరం ముందుకు సాగాం. మధ్యలో ఆగి చుట్టూ చూస్తే ఎత్తైన కొండలు, పచ్చని లోయలు, స్వచ్ఛమైన గాలి, ప్రతి దృశ్యం ఫోటోలో కనిపించింది. ప్రకృతిని ఇంత దగ్గరగా ఆస్వాదించే అవకాశం ప్రతిరోజు రాదు. ఉన్నప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా అనంతగిరి వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ గురించి చెప్పాలంటే నిజంగా అద్భుతం. అక్కడ నుండి కనిపించే కొండలు, అడవులు, లోయలు, దూరంగా జాలువారుతున్న జలపాతం ఒక్కసారి చూస్తే అక్కడ నుంచి రావాలనిపించదు. ప్రకృతి అందాలను ప్రశాంతంగా ఆస్వాదించడానికి ఇది చాలా మంచి ప్రదేశం. మేము అక్కడ కొంతసేపు నిలబడి ఆ అందాలను ఆస్వాదించాం. ఫోటోలు తీసుకున్నాం, వీడియోలు తీసాం, ఆ చల్లని గాలిని మనసారా ఆస్వాదించాం. ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మనసుకు ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. ఫైనల్లీ వాటర్ ఫాల్స్ ని చూసేసాం. ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే అసలు అక్కడి నుంచి రావాలని అనిపించట్లేదు, అంత హ్యాపీగా ఉంది వాటర్ ఫాల్స్ ని చూడగానే. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాక మా అత్తయ్య గారు కూడా చిన్న పిల్లలా ఎంజాయ్ చేశారు. చల్లగా జాలువారుతున్న నీటిలోకి వెళ్ళి పూర్తిగా తడుస్తూ చాలా ఆనందించారు. ఆవిడ ముఖంలో కనిపించిన ఆ సంతోషం చూస్తుంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ అక్కడ మా అత్తయ్య ఒక్కరే కాదు, చాలా మంది ఉన్నారు. అందరూ ఇంకా వాటర్ని చూడగానే ఎవరండి పెద్దవాళ్ళ బిహేవ్ చేస్తారు, అందరూ చిన్నపిల్లలు అయిపోయారు. అక్కడ మా చెట్టు తల్లి వాటర్ని లాలా లాలా అంటది. ఇంకా అంత వాటర్ని ఒకేసారి చూసి లాలా 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 అసలు ఆ మాటనైతే అసలు దించలేదు. ఎన్నిసార్లు అనిందంటే అన్నిసార్లు అనింది లాలా అని. నడవమని చెప్పాను, కిందకి దించాను, అయినా కూడా నడవలేదు, భయపడింది. అంత వాటర్ని ఒకేసారి చూసేసరికి ఫైనల్లీ మా అత్తయ్య గారు నాకు ఇవ్వు, నేను ఎత్తుకుంటాను, నేను తడిపిస్తాను అని తీసుకున్నారు చేతిలోకి. అయినా కూడా భయపడింది, నాకు వద్దు వద్దు అని. కాసేపు ఉండి మళ్ళీ తిరిగి వచ్చేసింది నా దగ్గరికి. ఎంజాయ్ చేయలేదు వాటర్లో. మా అత్తయ్య గారు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు వాటర్లో తడుస్తూ. ఇప్పుడు మా జర్నీని మేము ఇంకా కొనసాగిస్తున్నాం. ముందుకు ఇంకా ఎన్నో అందమైన ప్రదేశాలు చూడబోతున్నాం. ఆ వీడియోలు కూడా మీకోసం తీసుకొస్తాం. మీ అందరి ప్రేమ, సపోర్ట్ వల్లే మేము ఇలాంటి వీడియోలు చేయగలుగుతున్నాం. అందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మా మహా చేసే క్యూట్ మూమెంట్స్, మా ఫ్యామిలీ ట్రావెల్ వ్లాగ్స్, కొత్త కొత్త ప్రదేశాల వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ మరో అందమైన ట్రిప్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబంతో